అందరికీ నమస్కారం. భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 377వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క అద్వితీయమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులు నమస్కారం. ఆధ్యాత్మిక రహస్యాల వల్ల చాలా విషయాలలో మనం మామూలుగా ఏం చేస్తుంటాం అంటే, ధార్మిక జగత్తులో ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, ప్రొక్రాస్టినేషన్ అంటారు. అంటే ప్రతిదీ కూడా మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. రేపు చేద్దాము, పర్వాలేదు, ఈ రోజున విశ్రమిద్దాము. అర్థమైందండి? ఈ ప్రొక్రాస్టినేషన్ అనేది చాలా అవగుణం అండి. అది ఎందుకంటే ఏ క్షణంలో శరీరం విడిచిపెడతామో మనకు తెలియదు. ఉన్నటువంటి సమయం చాలా విలువైనది అని భగవంతుడు చెప్తున్నాడు. గీతలో కూడా 7వ అధ్యాయం 19వ శ్లోకంలో ఇది కాల్ ఆఫ్ టైం అంటున్నాడు. సమయం యొక్క పిలుపు అంటున్నాడు, భగవంతుడి యొక్క పిలుపు అంటున్నాడు. సో ఈ ప్రొక్రాస్టినేషన్ అనేది మనము పూర్తిగా సమూలంగా నిర్మూలించుకోవాలి అంటే, పోస్ట్ పోన్ చేసేది, రేపు చేద్దాం అంటే రేపు ఎప్పుడు రాదు. హిందీలో ఒక సామెత చెప్తారు, రేపు అంటే కల్ అంటాడు, కల్ అంటే రేపు, టుమారో. ఈ కల్ 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 అంటూ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాడంట. ఒక్కసారి కాల్ వచ్చేస్తుందంట. కల్ రాదు, కాల్ వచ్చేస్తుంది. కాల్ అంటే కాల్ ఫ్రమ్ యమధర్మరాజు, కాలుడు అంటారు, మహాకాలుడు అంటారు కదా. ఆ విధంగా వెళ్ళిపోతాం. చివరికి లాస్ట్ క్షణంలో అరే ఫలానాది చేద్దాం అనుకున్నాను, నేను చేయలేకపోయినాను, అయ్యయ్యో అంటూ బాధపడతాం. శరీరం సహకరించదు, నోట్లోంచి మాట్లాడలేము, కంటితో చూడలేము, ఇంద్రియాలు పని చేయవు, మన శరీరాన్ని మన కంట్రోల్లో లేదు, ఏ క్షణమైనా శరీరాన్ని విడిచిపెట్టేస్తాము. అటువంటి దశలో మనం ఏదో చేద్దాం అనుకుంటే చెయ్యవలసిన మంచి పని ఏదైతే ఉందో వెంటనే చెయ్యి. నేను శాంతి సరోవర్ మా గచ్చిబౌలి ఆశ్రమంలో సుమారుగా 100-150 స్లోగన్స్ ఉంటాయి, హిందీ, ఇంగ్లీష్, తెలుగులో. అందులో ఇవాళ నాకు కనబడిన దాని విషయాన్ని మీకు చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్పాడు? సమయం నీ కొరకు ఆగదు, మంచి చేయాలనుకుంటే వెంటనే చెయ్యి. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. దాని భగవద్గీతలో కూడా చెప్తాడు కదా, ప్రమాదాలస్ చరిత్రావి అన్ని బద్ధాతి భారత. ప్రమాదం అంటే ఇది కేర్లెస్నెస్, రెక్లెస్ అన్నమాట. ఒక మంచి విధానం ఉన్నది అని తెలిసినా కూడా మనం దానిని తేలికగా తీసుకుంటాం. చూద్దాములే, చేద్దాములే. సో అందుకని ధార్మికంలో ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఆధ్యాత్మికతలో మీకు ఆంతరిక బలం వస్తుంది, శక్తి వస్తుంది. భగవంతుడు మీ శక్తులు, గుణాలు మీకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా. అప్పుడు మీరేమవుతుందంటే, చేయవలసిన పని మీరు ఖచ్చితంగా టైం టేబుల్ వేసుకొని, ఇవాళ నేను ఈ పనులు చేద్దాం అనుకుంటున్నాను అని మీరు చేస్తారు. అర్థమైందండి? ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రొక్రాస్టినేషన్ విడిచిపెట్టండి. ఈ పోస్ట్ పోన్మెంట్ అనేది మంచిది కాదు. అది ఒక ముఖ్య విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వచ్చాను. ఏదో ఒక స్లోగన్ చూస్తుంటాను, నేను ఆలోచిస్తూ ఉంటాను, ఆ బుద్ధి నడిపిస్తూ ఉంటాను, ఏమిటి వాడు ఏం చెప్పాలి, ఆధ్యాత్మికం ధార్మికం అంటే ఏదో స్లోగన్ చూస్తే నాకు టచ్ అయిందండి. అది యథార్థం కూడా. ఎక్కడ ఏ స్లోగన్ అయినానండి, గీత ఆధారంగా మీరు ఏదైనా మాట్లాడండి, అది సత్యము. దానిని అసత్యము అని ఎవరు కూడా ప్రూవ్ చేయలేరు. అర్థమైందండి? సత్యానికి భయపడతారు ఈ రోజున మనుషులు. సత్యం వధ, ధర్మము చర. ధర్మో రక్షతి అని పెట్టుకుంటే సుఖం ఏంటండి? ధర్మ మార్గంలో నడవాలి కదా. ధారయితి ధర్మ అంటే ధర్మం అంటే ధారణ, అంటే ధర్మ మార్గాల్లో నడవాలి ప్రాక్టికల్ గా. అదేదో మతం అనుకుంటున్న, మతం వేరే, ధర్మం వేరే. హిందూ ధర్మం అనకండి, హిందూ మతం అనండి. ధర్మం అనేది ఆధ్యాత్మికం, మతం అనేది రిలీజియన్, ధార్మికం. ఇప్పుడు మనము యక్ష ప్రశ్నల్లోకి వెళ్ళిపోదామండి. యక్ష ప్రశ్నల్లో 21వ ప్రశ్న. మనము మామూలుగా భగవద్గీత శ్లోకాలను మనం ఏం చేస్తున్నాం అంటే, బుద్ధి గురించి మాట్లాడుతున్నాం. బుద్ధి వాడుకున్న వాడి యొక్క పరిస్థితి ఏమిటి, వాడుకోకపోయినట్లయితే జరిగేటువంటి అనర్థం ఏమిటి, మూఢత్వము అంటే అంధవిశ్వాసము. అర్థమైంది? అంటే బుద్ధి నేత్రం ఉన్నప్పటికీ, బుద్ధి ఉన్నదని తెలిసినప్పటికీ, అది కేవలం చిన్న చిన్న విషయాలకు వాడుకుంటూ పరమాత్మని గుర్తించడానికి మనం ఏం చేస్తున్నాము, ఎవరో మనుషులు చెప్పిన మాటలు వింటూ అంధవిశ్వాస మార్గాన్ని, బ్లైండ్ ఫెయిత్ అంటే BLIND. BLIND అంటే ఏమిటి?
బ్లాకింగ్ ద లైన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ డివినిటీ. అయ్యన్ అంటే ఇంటెలెక్ట్ పెట్టుకోండి, డివినిటీ. మనలో ఉన్న దైవత్వాన్ని మనం తెచ్చుకునే విధానం భగవంతుడు మనం చెప్తుంటే మనము దాన్ని ఏం చేస్తున్నాం, మూసేస్తున్నాం, బ్లాక్ చేసేస్తున్నాం. అందుకని ఇప్పుడు యక్ష ప్రశ్నల్లో కూడా నేను అదే తీసుకుంటున్నానండి. యక్షుడు ఏమడిగాడండి, గంధర్వుడు ఏమడిగాడు యుధిష్ఠిరుణ్ణి, కిం బుద్ధి అన్నాడు. బుద్ధి అంటే ఏమిటి? చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇది మనం 21 ప్రశ్నకి తీసుకున్నాం. దానికి జవాబు ఏం చెప్తున్నాడో గమనించండి ఒకసారి. ఈ ప్రశ్న మహాభారతము వనపర్వము 313లో ఉంది. వనపర్వము, పాండవ వనవాసం అంటారు కదా, ఆ వనపర్వంలో ఉందండి, 313లో ఉంది. యక్షుడు అడిగే మహత్తరమైన ప్రశ్నల్లో ఇది ఒకటి. ఇది చాలా గొప్పది. బుద్ధినేతను తెలుసుకుంటే మన జీవితం మారిపోతుంది. కిం బుద్ధి అన్నాడు. అంటే ఏం చెప్పాడు యుధిష్ఠిరుడు ఏం చెప్పాడు? ధర్మే బుద్ధి అన్నాడు. ధర్మమే, నీ ధర్మ మార్గంలో నడవటమే బుద్ధి. వక్ర మార్గంలో నడిచేవంటే బుద్ధి నేత్రాన్ని మూసుకుంటే అధర్మములో, వక్ర మార్గంలో, నీవు అనుకున్న మార్గంలో, దైహిక భ్రాంతిలో బుద్ధి నేత్రాన్ని తెలుసుకోకుండా అంధవిశ్వాసంలో, నలుగురు చెప్పిన మార్గంలో. గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకము, 7వ అధ్యాయం 19వ శ్లోకాన్ని విస్మరించకండి. ఈ రెండిట్లో కూడా భగవంతుడు కాషన్ చేస్తున్నాడు. ఇటువంటి విషయాలు తెలుసుకునేవాళ్ళు ఈ విశ్వములో ఉన్నారు వలే. 33 కోట్ల మంది మాత్రమే ఉన్నారు 850 కోట్ల మందిలో. నేనా 33 కోట్ల మందిలోకి వస్తానా? రావడానికి నేనేమైనా ప్రయత్నం చేస్తున్నానా? లేక 3 కోట్ల లోపల వస్తే నేను సత్యయుగంలోకి వస్తాను కదా, ముందు నేను 33 కోట్ల లోపలికి రావాలి. అర్థమైందండి? అటువంటి ప్రయత్నమే చేయకుండా మనకి అందుకు ఏమవుతుందండి? చూడండి ఏం చెప్పాడు, గమనించండి. కిం బుద్ధి అంటే ధర్మే బుద్ధి, అది ఆన్సర్. దీని విశ్లేషణ అద్భుతంగా ఉందండి. ధర్మములో నిలిచిన నిర్ణయ శక్తి నిజమైన బుద్ధి. ధర్మములో నిలిచిన నిజమైన శక్తియే ఏమంటున్నాడు? నిజమైన బుద్ధి. అన్ని అక్కడ కూడా నిజమైన పదం వాడుతున్నాడు. ట్రూత్ అన్నమాట. నిజం అంటే ట్రూత్. దేవుడు నిజము, దేవుడు ఎరుగు అంటారు సరే. అంటే భగవంతుడు సత్యం అంటే మనం కూడా సత్య మార్గంలో వెళితే పరమాత్మతో కనెక్ట్ అవుతాం. పరమాత్మ సత్యము, నేనేమో అసత్యము అంటే ఎక్కడ కనెక్ట్ అవుతాం? కనెక్ట్ అవ్వం. మీరు యోగం అనేటువంటి సబ్జెక్ట్ ఇంకా నేను తీసుకోలేదు. ఇప్పుడు పరమాత్మ నిరాకారుడు అన్న సబ్జెక్ట్లో ఇవన్నీ వచ్చాయి, ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకెన్ని ఎపిసోడ్స్ వస్తాయో నాకు కూడా తెలియదు. యోగం అనే సబ్జెక్ట్ తీసుకున్నాం. మీకు ఎక్స్పెరిమెంట్ కూడా నేను చేస్తాను. ఎట్లా కరెంటు పాస్ అవ్వట్లేదు, ఎందువలన మీకు భగవంతుడు ఉన్నప్పటికీ, భక్తుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, కరెక్ట్ అవ్వలేకపోతున్నారు. భక్తుడికి పరమాత్మ మీద విశ్వాసం ఉంది, పరమాత్మ భక్తుడిని గుర్తించాడు. కానీ భక్తుడు యథార్థ పరిచయం లేని కారణముగా పరమాత్మ నుండి శక్తులు, గుణాలు ఏ కారణంగా తీసుకోలేకపోతున్నాడు అనేది మీకు ప్రత్యక్షంగా ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేసి మీకు చూపిస్తాను. నేను సభల్లో చేస్తుంటాను ప్రత్యక్షంగా. 3 రోజులు 4 రోజులు చేస్తుంటాను, డైలీ 2 hours చొప్పున. అర్థమైంది? అప్పుడు మీకు ప్రాక్టికల్ గా మీరు ఆచరిస్తారా ఆచరించారా పక్కన పెట్టండి. కానీ భగవంతుడు చెప్పినటువంటి సత్యము, ఇది సత్యము కాదు అసత్యం అని మీరు ఎప్పుడు కూడా ప్రూవ్ చేయలేరు. భగవంతుడిని ఖండించగలరా మీరు ఎక్కడైనా? ఆలోచించండి. ఒకసారి గమనించండి ఏమంటున్నాడు ఇక్కడ. ధర్మములో నిలిచిన నిర్ణయ శక్తే నిజమైన బుద్ధి. ఏది బుద్ధి అంటే, చూడండి చాలా జాగ్రత్తగా ఇచ్చాడు, చాలా శ్రద్ధగా వినండి. ఇది పరమాత్మను తెలుసుకోవాలంటే శ్రద్ధ కావాలన్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు 4వ అధ్యాయంలో 39వ శ్లోకంలో చెప్పాడు. నీకు శ్రద్ధ నాకు ఇంకా ఏమి ఇవ్వద్దు, నువ్వు ఇస్తున్నవన్నీ కూడా నేను అసలు అడగలేదు. నేను అడగనివి నువ్వు ఇస్తున్నావు, నేను అడిగింది ఇవ్వటం లేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఏమంటాడు? బుద్ధి అంటే హితము అహితము, ధర్మము అధర్మము, శుభము అశుభము మధ్య తేడా చెప్పగల నిర్ణయ శక్తే బుద్ధి. ఎందుకంటే ఎవరు చెప్తారు మీకు? అయినా బుద్ధి నేత్రాన్ని మూసుకుని నేను ఏదో ఎవరో గురువు గారు చెప్పారు, ముట్టుకుంటే మంత్రం వచ్చింది, మంత్రం ముట్టుకుంటే ఆయన క్యాన్సర్ పోయింది, ఇవన్నీ కూడా విశ్వాసాలు. అర్థమైంది? ఎవరైనా స్వామీజీని ముట్టుకుంటే మీ వాళ్ళ క్యాన్సర్ పోయింది అంటే ఆయన ప్రతి ఒక్క క్యాన్సర్ పేషెంట్ని మార్చగలగాలి. పరిమిత శక్తి కాదు, అది రిద్ధి సిద్ధి. ఎవరైనా మీరు కూడా తీక్షణంగా తపస్సు చేయండి, ఏదో ఒక కోరిక తీరుతుంది. అంటే అందరి కోరికలు మీరు తీర్చలేరు. కానీ భగవంతుడు సర్వశక్తివంతుడు, దివ్య గుణాల సాగరుడు, పతిత పావనుడు. ప్రతి ఒక్కరు కూడా పరమాత్మ యొక్క ఆ ఉనికిని, పరమాత్మ నా భగవంతుడు, పరమాత్మ నా తండ్రిని రాజభాషలో బాబా అంటారు, మేము బాబా అంటాం. అదే
బాబా నావాడని అనుభవం చేస్తున్నారు. ఏ చదువు లేని వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవ్వచ్చు అనమాట. భగవంతుడు విశ్వాత్మలందరికీ చెందినవాడు అయినప్పుడు అది పార్షియల్ గా నేను టాటా బిర్లా అంబానీ కుటుంబంలో నేను వెళ్తాను అంటే అన్నాడు కదా. ఆయన ఈజ్ కన్సర్న్ ఓన్లీ అబౌట్ ద సోల్, ఆత్మ. అర్థమైంది. ఇక్కడ ఏమంటున్నాడు చూసారా, హితము అహితము, ధర్మము అధర్మము, శుభము అశుభం మధ్య తేడా చెప్పగల నిర్ణయ శక్తి మాత్రమే బుద్ధి అన్నారు. బుద్ధి అంటే ఇంకా చెప్తూనే ఉన్నాడు, అది తెలుసుకోవడం కాదు, నిర్ణయం తీసుకోవడము. తెలుసుకోవడం అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఇది ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అని ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఇది హితము, అది అహితము, అశుభము, శుభము, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. కానీ మీరు హితం వైపు ఉన్నారా, శుభం వైపు ఉన్నారా, ఏ మార్గంలో వెళ్ళాలని చెప్తున్నాడు ఆ మార్గాన్ని వెళ్తున్నారా, ఇది చేయడం ఇంపార్టెంట్ అంటున్నాడు. అది బుద్ధి అన్నమాట. నిర్ణయం తీసుకోవడం, ఇది సరి అయినదా, ఇది తప్ప అని నిర్ణయించే శక్తి అంతరంగంలో ధర్మద్వారము ఆ జాడి చూపే సామర్థ్యము శాస్త్రాలు బుద్ధిని ఇలా నిర్వచిస్తాయి. శాస్త్రాలు ఇవన్నీ ఏంటంటే అంతరంగంలో మనలో ఉన్నట్టు పరివర్తన తీసుకొచ్చేది అనమాట. బుద్ధి ఉండి కూడా బుద్ధి లేకుండా ఉన్నాడు, బుద్ధి లేకుండా ఏమయ్యా బుద్ధి లేకుండా పశువులా ఉన్నావేంటి అంటుంటారు, మన మాటలు అంటుంటారు కదా. పశువులకు బుద్ధి లేదు, విచక్షణ లేదు. ఏది పడితే తింటుంది, ఏది పడితే తిరుగుతుంది, ఎవరిని పడితే వాడి మీద అరుస్తుంది. శాస్త్రాలు ఏం చెప్పాయంటే చూడండి, ధర్మ విపశ్చిత బుద్ధి అన్నాడు శాస్త్రాలు. ధర్మ విపశ్చిత బుద్ధి, ధర్మము అధర్మాన్ని స్పష్టంగా గుర్తించే శక్తి బుద్ధి. విపశ్చిత అంటే అది నిశ్చయాత్మిక బుద్ధి అనేది 18వ అధ్యాయంలోని 30వ శ్లోకంలో సాత్విక బుద్ధి, రాజసిక బుద్ధి, తామసిక బుద్ధి అని చెప్పి మనం తెలుసుకున్నామండి. నేను మళ్ళీ దాన్ని చర్చించను. 30, 31, 32 నోట్ చేసుకోండి. 18వ అధ్యాయంలో 30, 31, 32 నోట్ చేసుకోండి, చదువుకోండి. ఇప్పటికే మనం చర్చించుకున్నాం. ఏది శ్రేయస్సు, ఏది ప్రేయస్సు, అర్థమైంది అంటే ఏది దైహికానికి పనికొచ్చేది, ఆత్మని ఉద్ధరించేది, ఏది శుభము, ఏది అశుభము, దీన్ని తేడా చెప్పే శక్తి బుద్ధి. అందుకే యుధిష్ఠిరుడు చెప్పాడు, ఏమన్నాడంట, ధర్మములో నిలబడే శక్తి అదే బుద్ధి. గీతా దృష్టిలో భగవద్గీతలో బుద్ధి అనే పదం 20 సార్లు వస్తుందండి. చూడండి ఇక్కడ ఇచ్చాడు. భగవంతుడు దీన్ని 3 రకాలుగా చెబుతాడు. చెప్పాను కదా, ఇది శ్రేయో రూప బుద్ధి, ధర్మం వైపు నడిపే బుద్ధి, యోగంలో నిలబెట్టే బుద్ధి, వికారం నుండి రక్షించే బుద్ధి. అర్థమవుతుంది, సింపుల్ భాషలోనే ఇచ్చాడు కదా ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ. రజోబుద్ధి అంటే ఏమన్నాడు, కోరికలతో నడిచే నిర్ణయాలు, ఆశలు, మోహం ఆధారంగా నిర్ణయం. తమోబుద్ధి అంటే అజ్ఞానము, మోహము, అంధకారము, అధర్మాన్ని ధర్మములా భావించడము. చేసే పనులన్నీ తప్పుడు పనులే, కానీ తప్పదండి, అందరూ ఆ విధంగానే చేస్తున్నారండి, అందరూ కుళ్ళిపోతున్నారండి, అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు, మీరెందుకు వెళ్ళాలి నరకానికి? అర్థమైందండి. అంటే అధర్మాన్ని, అందుకనే తమోబుద్ధులు అంటే ఏంటంటాడు 18:32లో, అధర్మము ధర్మమితి మన్యతే తమసావృతా సర్వార్థాన్ విపరీతాంశ బుద్ధి సా పార్థ తామసీ అంటాడు. చాలా సులభమైన అర్థం తెలుసుకుంటే మీరు ఆధ్యాత్మిక జ్ఞానము కోణములో వెళితే భగవద్గీత మొత్తం మీ కంట్రోల్లోకి వస్తుంది. భగవద్గీతని కాదు, సర్వశాస్త్రాల సారం మీ కంట్రోల్లో ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, మీకు ఇంట్లో కూర్చొని మీ ఉన్న స్థానంలోనే కూర్చొని ఆ విధంగా మీరు ఆధ్యాత్మికంగా హిమాలయ పర్వత అంత ఎత్తుకి ఎదగొచ్చు అన్నమాట. అందుకని 2:41 మనం చర్చించుకున్నాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ గురునందన బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. అక్కడ వ్యవసాయినాం, అవ్యవసాయినాం అన్నాడు. నిశ్చయాత్మకం, సంశయాత్మకం. ఒక లక్ష్యం పట్ల స్థిరంగా ఉన్న బుద్ధి నిజమైన ఆధ్యాత్మిక బలము అన్నాడు. ఇది నిశ్చయాత్మక, వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఆత్మ యొక్క నిర్ణయ శక్తి, యోగ శక్తి. ఇందులో చాలా లోతైన విషయాలు ఉన్నాయంట. బుద్ధి అనేది స్విచ్ అంటండి. బుద్ధి అనేది ఒక స్విచ్ అంట. స్విచ్ అంటే ఏంటి, ఒక స్విచ్ వేయగానే చీకటి పోయి వెలుగు వస్తాం, అంటే వెలుగులో ఉంటాం అనమాట. చాలా క్లారిటీ ఉంటుంది మన లైఫ్ లో. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, వాడు ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది, ప్రతి ఒక్కరి దివ్య గుణాలు, ప్రతి ఒక్కరి పరమాత్మ సంతానము, మనం ఆత్మపరంగా సోదరులం, సర్వమానవ సౌభ్రాతృత్వం, యూనివర్సల్ బ్రదర్. శరీర భాగమైన మెదడు కాదు మన మీద బుద్ధి అంటే బ్రెయిన్ అనుకుంటాం, బ్రెయిన్ కాదు. ఆత్మనేత్రము తెరుచుకుంటే వచ్చేది సత్యమైనటువంటి బుద్ధి. ఆత్మని జాగృతపరిచి ఆత్మలో పేరుకుపోయిన కుళ్ళుని కడిగి ఆత్మని సర్వోన్నత స్థానానికి తీసుకుని వెళ్ళేటువంటి బుద్ధి మనకు కావాలి.
ఈ విధంగా చదువుల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తున్నావు, దీంట్లో ఇదైపోయిందని చాకచక్యంగా చేసామంటే ఇక ఆటల్లో మెడల్ వచ్చింది, ఆ బుద్ధి కాదు, అది భౌతికం. ఆధ్యాత్మికంగా మీ బుద్ధి నేతలు తెరుచుకుంటే భౌతికం సహజంగానే వస్తోంది. కానీ భౌతికంగా మీరు బుద్ధి నేతలను తెరుచుకొని మంచి పనులు చేస్తున్నారు, చాకచక్యంగా ఉన్నారంటే ఆధ్యాత్మిక బుద్ధి నేతలు తెరవబడదు. సో ఈ రూట్ ద్వారా ఆ రూట్లోకి వెళ్ళం. కానీ ఆధ్యాత్మికంగా మీరు ఎదిగితే ధార్మికంగా కూడా మీ బుద్ధి, భౌతికంగా కూడా మీ బుద్ధి నేతలు తెరుచుకుంటుంది. ఇది సీక్రెట్ అన్నమాట. శరీర భాగమైన మెదడు కాదు, ఆత్మ అనే శక్తిలో నిర్ణయ కేంద్రం ఉన్నది. నిర్ణయ కేంద్రం, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ జడ్జిమెంట్. ఇక్కడే నేను ఏమనుకుంటున్నాను, నేను ఏమి ఎంచుకుంటున్నాను, నేను మంచి వైపు వెళ్తున్నానా, చెడు వైపు వెళ్తున్నానా, అన్ని నిర్ణయం అవుతాయి ఇప్పుడు ఈ కేంద్రాన్ని మనం తెరుచుకుంటే. రెండవది, బుద్ధి అనేది యోగ పాత్ర. బుద్ధి శుద్ధమైనప్పుడు పరమాత్మతో యోగము కలుగుతుంది. చూసారా, శుద్ధమైన బుద్ధి అంటే చూసారా, అంటే పులిపాలు బంగారు పాత్రలో నిలుస్తాయి అంటాడు. పులిపాలు ఇస్తుంది బంగారు పాత్రని కాదు. అక్కడ అర్థం ఏంటి అంటే శ్రేష్టమైనటువంటి జ్ఞానము పవిత్రమైనటువంటి బుద్ధి పాత్రలో నిలుస్తుంది. పరమాత్మతో యోగము కలుగుతుంది. దివ్య శక్తి ఆత్మలోకి ప్రవహిస్తుంది. దివ్య శక్తి, దివ్య గుణాలు, శక్తులు ప్రవహిస్తాయి. పాప సంస్కారాలు నశిస్తాయి. ఇది మన అల్టిమేట్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ అనమాట. లక్ష్యం మనకి ఇది ఉండాలి. ఇంకా ఏం చెప్పాడు చూడండి, పరిశుద్ధ బుద్ధి ఉన్నవాడే రాజయోగము అనుభవిస్తాడు. బుద్ధి బాగలేకపోతే పరమాత్మ ఎక్కడ దొరుకుతాడు? ఆత్మ అనుభవం చేయలేకపోయావు నువ్వు, పరమాత్మ ఎక్కడ దొరుకుతాడు మీకు? అర్థమైందండి. అందుకనే రాజయోగం అనేది ఎవరికి వస్తుంది? ముందుగా బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్న వాడికి, అంటే ఆత్మ జ్యోతి వెలిగించుకున్న వాడికి మాత్రమే ఈ రాజయోగం అంటే ఎంజాయ్ చేస్తాడనమాట. ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తాడు. మూడవది, బుద్ధి అంటే మంచి చెడు మధ్య ఉన్న గడియారం అంట. అన్ని వికారాలు, కోపము, కామము, లోభము, అహంకారం బుద్ధి బలహీనముగా ఉన్నప్పుడు మాత్రమే మనిషిని జయిస్తాయి. బుద్ధి బలహీనంగా ఉంటే వికారాలు మనిషిని జయిస్తాయంట. చలో వెళ్దాం, పార్టీకి వెళ్దాం, తాగుదాం, తందనాలు ఆడదాం, అక్కడికి వెళ్దాం, ఆ సినిమాకి వెళ్దాం, ఈ చెత్త పనులు చేద్దాం, వాడిని మోసం చేద్దాం, ఇలాంటి దొంగ పనులు జరుగుతున్నాయి, ప్రపంచంలో జరుగుతున్నాయి కదా. ఇవన్నీ కూడా బుద్ధి నేత్రము వక్రంగా, అంటే మూసుకున్న వాడు చేసే పనులు అనమాట. ఇక్కడ ఏం చెప్పాడు? బుద్ధి బలహీనంగా ఉన్నప్పుడు వికారాలు జయిస్తాయంట. బుద్ధి బలంగా ఉన్నప్పుడు వికారము దాడి చెయ్యలేదు, వికారాలు దాడి చెయ్యలేవు. మనిషి పరమాత్మ వైపు లాగబడతాడు. బుద్ధికి ఎంత ప్రాధాన్యత ఉంది చూసారా. కిం బుద్ధి అంటే ధర్మే బుద్ధి అని యుధిష్ఠిరుడు చెప్పిన దానికి ఎంత విశ్లేషణ ఇస్తున్నాడు. ఇదంతా నేను రాసుకున్నాను. నాకేమి తెలియదు, ఇవన్నీ కూడా తెలియదు. ఏదో క్రమంలో భగవంతుడు ఏదో ఒక మార్గాన్ని చూపించి యక్ష ప్రశ్నలు ఎక్కడో వచ్చింది, రిఫరెన్స్ వచ్చింది. కానీ యక్ష ప్రశ్నలు ఏమిటి, దాని సంగతి ఏం తెలుసుకుందామని చెప్తే ఇవన్నీ ఇప్పుడు 21 ప్రశ్నలు. బుద్ధి ఆత్మ యొక్క రాజు అంట. ఆత్మ ఉంది, దీనిపైన రాజరికం మనం చెయ్యాలి. రాజరికం చెయ్యాలంటే బుద్ధి నేత్రం తెలుసుకోవాలి. ఆత్మలోనే 3 సూక్ష్మంగాలను తెలుసుకున్నాం, మనసు, బుద్ధి, సంస్కారం. మైండ్, ఇంటెలెక్ట్ అండ్ సంస్కారం, రిజాల్వ్స్ అంటారు ఇంగ్లీష్లో. మనసు సేవకుడు, సంస్కారాలు ఒక స్టోర్ అంట. చూసారు ఎంత బాగా ఇస్తాడు ఎగ్జాంపుల్. బుద్ధి అనేది రాజు అయినప్పుడు, కంట్రోల్ గా ఉన్నప్పుడు మనసు ఏం చేస్తుంది? చెప్పిన మాట వింటుంది. సేవకుడు ఏం చేయాలి? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ బాస్, ఎస్ బాస్ అంటుంది. అప్పుడు ఏమవుతాయి? సంస్కారాలన్నీ ఒక స్టోర్ లో, మీకు బ్యాంక్ లాకర్ లో డిపాజిట్ అయినట్టుగా, లేదా బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అయిపోతుంటాయి. సంస్కారాలు ఒక స్టోర్ అన్నాడు. ఇంద్రియాలు ద్వారాలు అన్నాడు. కానీ ఆత్మలోని రాజు బుద్ధి. ఆత్మలో ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని మీరు గుర్తించాలి. ఆత్మ యొక్క ఉనికిలోకి మీరు రావాలి, అనుభవం చేయాలంటే బుద్ధి నేత్రం, బుద్ధి పని చేయాలి. బుద్ధి అంటే ఆత్మ యొక్క బుద్ధి, ఆధ్యాత్మికంలో బుద్ధి. అంటే మీ యొక్క బుద్ధి అంటే మీరు ఆత్మ కదా, మీ శరీరం కాదు కదా. శరీరపరంగా చేసే బుద్ధి అంటే మంచి పనులు చేస్తున్నాడంటే బుద్ధిమంతుడు అంటాం. చక్కగా తల్లిదండ్రుల మాట వింటున్నాడు అండి, చెప్పిన వాడు వింటున్నాడు, ఇలా బజార్కి వెళ్ళి పలానా డిమాండ్ తెస్తున్నాడు, ప్రతిదాన్ని ఓకే అంటున్నాడు, అది బుద్ధి. అది మామూలుగా శరీరపరంగా వచ్చే బుద్ధి. ఇది ఆత్మపరంగా ఆత్మను ఉద్ధరించేటువంటి బుద్ధి అని. ఉద్ధరేదాత్మన ఆత్మానం అన్నాడు సార్ గీతలో 6వ అధ్యాయంలో 5:6. అర్థమైందండి. రాజు బలహీనమైతే రాజ్యము నాశనం అవుతుంది. అంటే బుద్ధి బలహీనం అవుతే మొత్తం అంతా జీవితం అంతా భ్రష్టు పట్టేస్తుంది. అందుకే భగవంతుడు ఏమంటాడు? మొదట మీరు చేయవలసిన మార్గం ఏంటి? శ్రేయో మార్గ నిశ్చయము, శాంత స్థితి. అయిపోతుందండి. ఇంకా లాస్ట్ 4 మహావాక్యాలు ఉన్నాయి. అర్థమైందండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఇవన్నీ బుద్ధి శక్తిని పెంచటం. సారాంశం ఏంటి? ఒకే ఒక్క వాక్యంలో సారాంశం చెప్పాడు. బుద్ధి అంటే ధర్మాన్ని గుర్తించగల అంతర దీపము,
మనసును సరైన దిశలో నడిపించే దివ్య శక్తి పరమాత్మతో యోగానికి పునాది అన్నాడు. పునాది, ఫౌండేషన్. అందుకే యుధిష్ఠిరుడు అన్నాడు, ధర్మే బుద్ధి, ధర్మములో నిలిచే నిర్ణయ శక్తే, ధర్మములో నిలిచే నిర్ణయ శక్తే నిజమైన బుద్ధి. ఇక్కడితో మనం యక్ష ప్రశ్నలు ఆపేద్దామండి. తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ 22వ విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మీకు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తీసుకురాబోతున్నాండి. గత ఎపిసోడ్ లో మనము ఉపనిషత్తులు చర్చించుకున్నాం కదా. ఒక ఎపిసోడ్ లో ఉపనిషత్తు, ఒక ఎపిసోడ్ లో భగవద్గీత, రెండు తెలుసుకుంటే ఉపనిషత్తు అంటాం కాబట్టి అది భగవంతుడి విషయాలు ఇంకా మనకు స్పష్టమవుతుంది. 2వ అధ్యాయంలోని 49వ శ్లోకంలో తీసుకున్నట్టుంది. 2వ అధ్యాయంలోని 49వ శ్లోకం పెట్టుకోండి. ఇక్కడ 49లో ఏమంటున్నాడంటే 47, 48 కనెక్ట్ అయి ఉంది. 2:47లో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు. అంటే నువ్వు కర్మ చేయడానికి నీకు అధికారం కాదు, దాని యొక్క ఫలితం మీద నీకు అధికారం లేదని అందులో అన్నాడు 47లో. 2:48లో ఏమన్నాడు, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా, యోగి అనేవాడు కర్మ చేస్తాడు కానీ సంఘం అంటే ఆసక్తి లేకుండా చేస్తాడన్నాడు. ఇక 2 శ్లోకాల్లో ఏం చెప్తున్నాడు, కర్మ చెయ్యి కానీ కర్మ ఫలితం మీద ఆశ పెట్టుకొని చెయ్యొద్దు. దాని కంటిన్యూషన్ ఇప్పుడు 2:48 మనం తీసుకుంటున్నాం. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణ ఫలహేతవ. ఇది శ్లోకం అండి. దూరేణ హ్యవరం అన్నాడు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ. ఇప్పుడు 2 బుద్ధుల్ని కంపేర్ చేస్తున్నారు. ఒకటి ఫలాసక్తితో కూడుకున్నటువంటి కర్మలు, 2 ఫలాసక్తిని విడిచిపెట్టి నిస్వార్థంగా పరమాత్మకు అర్పణం చేస్తూ భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని మనం సమర్థించేటువంటి కర్మలు చేసుకుంటూ మనం ఈశ్వరార్పణం అంటాం చూసారా, భగవదార్పణం అంట. నాకు సంబంధం లేదు, అందులో ఫలితం వచ్చినా భగవంతుడికే, ఫలితము రాకపోయినా దానికి బాధ్యత భగవంతుడు వహించవలసింది, నాకు ఎటువంటి సంబంధం లేదు. హ్యాపీగా ఉంటాను సార్, బీపీ షుగర్లు రావు, హార్ట్ అటాక్లు రావు, నిండు నూరేళ్ళు బ్రతుకుతారు. అర్థమైందండి. దూరేణ ప్రియవరం అన్నాడు. ఏంటి ఎవరం అంటే చాలా నిమ్న జాతికి చెందినటువంటి, చాలా తక్కువ స్థాయి అన్నమాట. ఏది, ఈ భౌతిక ప్రపంచములో కోరికలు పెట్టుకొని ఆ కోరికలను తీర్చుకోవడానికి మీరు చేసేటువంటి కర్మలు, కోరికలు తీరితే మీరు హ్యాపీగా ఉంటారు, కోరికలు తీరకపోయినట్లయితే కంప్లీట్ గా డౌన్ అయిపోతారు. ప్రమోషన్ వస్తే హ్యాపీ, ప్రమోషన్ రాకపోతే కూలిపోతారు. నాకు ప్రమోషన్ రాలేదు సరికదా, వాడికి ప్రమోషన్ వచ్చింది, వాడు నాకంటే కూడా ఇన్ఎఫిషియెంట్ ఫెలో, వాడికి ఇచ్చాడు, ఫలానా వాడు ముట్టుకుంటే పట్టిందల్లా బంగారం అయిపోయింది, నేను అదే వ్యాపారం చేశాను, నాకు ఒక్క కస్టమర్ కూడా రావట్లేదు. ఇవన్నీ మన జీవితంలో, మన జీవితాన్ని అతలాకుతలం చేసేటువంటి అప్ అండ్ డౌన్ లైఫ్ లో మన రోగాన్ని తెచ్చేది, అనారోగ్యం పాలు చేసి శరీరాన్ని పూర్తిగా, డాక్టర్లు ఏమంటున్నారు, సైకోసోమాటిక్ జబ్బులే 90%, 80% అంటున్నారు కదా. మానసిక ఒత్తిడితో కూడుకుని, మనసుతో కూడుకుని ఒత్తిడితో ప్రెషర్, అది అవుతుంది. అందుకనే వాడు ఏమంటాడు, భగవంతుడు ఏమంటున్నాడు, నీవు అనుకున్నది జరిగినా నువ్వేమి పొంగిపోవద్దు, జరగకపోయినా కృంగిపోవద్దు, ఆ సమత్వ బుద్ధి ఉండాలి. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ. కర్మాని మధ్యలో పెట్టాడు ఇక్కడ. ఎవరం అన్నాడు, నిమ్న జాతి. ఇది బుద్ధి యోగం అన్నాడు. బుద్ధి యోగం అంటే ఏంటి, పరమాత్మతో నీవు యోగము చేసుకుంటూ కర్మయోగము చెయ్యి. బుద్ధౌ శరణం అన్విచ్చ, బుద్ధి యొక్క శరణు తీసుకో. బుద్ధి అంటే ఆత్మ యొక్క జ్ఞానం తెలుసుకో, ఆత్మజ్ఞానం పొందు. నువ్వు పరమాత్మతో కనెక్ట్ అవ్వు. ఆత్మానుభూతి ద్వారా పరమాత్మానుభూతి నీ బుద్ధి పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. బుద్ధి యోగం అంటే అది. బుద్ధి ద్వారా యోగం, ఫిజికల్ యోగాసనాలు కాదు. బుద్ధౌ శరణం అన్విచ్చ కృపణా ఫలహేతవ అన్నాడు. ఇక్కడ కృపణ అన్న పదం చాలా ఇంపార్టెంట్ అండి. అది భక్తి మార్గంలో మీకు భాష్యంలో ఎవరు కూడా మీకు చెప్పలేరండి. కృపణ అంటే అత్యంత దౌర్భాగ్యులంట, అత్యంత దీనులంట, పిట్టియబుల్ పీపుల్ అంట. నిజంగా చాలా వాళ్ళని చూస్తే జాలి వేస్తుందండి అంటున్నాడు భగవంతుడే అంటున్నాడు కృపణ అన్న పదము ద్వారా. కృపణ ఫలహేతవ అంటే ఫలితము కొరకు కర్మలు చేసేవాడు నిజంగా ఎంత దురదృష్టవంతుడు, ప్రపంచంలో ఇంకెవడు ఉండడు అంటాడు. ఒక్కసారి కృపణ అని గురించి, దాని గురించి నేను కొంత విశ్లేషణ చేశానండి. కొన్ని పాయింట్స్ మీకు, అంటే కృపణ అనేది అర్థమైంది అనుకోండి, నేను అందులోకి రాకూడదురా, నేను జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయం తీసుకోగలుగుతాం. కృపణ అనే పదానికి
సంబంధించి 5 లోతైన లక్షణాలు వివరించాడు. చాలా అద్భుతంగా ఉంది. ఇది తెలుసుకోండి, అయిపోతుంది. ఒక 5-10 నిమిషాలు అయిపోతుంది, వినండి. వింటే ఏమవుతుందంటే, ఈ 2వ అధ్యాయంలోని 49వ చెప్పినట్టుగా ఈ బుద్ధి ఈ విధంగా పనిచేస్తుంది, సంస్కారాలు పరివర్తన అవ్వటం లేదు, ఫలితం ఆధారంగా చేసేటువంటిటప్పుడు సంస్కార పరివర్తన జరగదు. ఎందుకంటే నేను దేహం అన్న భ్రాంతిలో చేస్తాము. ఎప్పుడైతే బుద్ధౌ శరణం అన్విచ్చా, ఏ శరణం అంటే బుద్ధి యొక్క శరణము తీసుకుంటే అన్విచ్చా, ఆ విధంగా ఉంటే నీ జీవితం చాలా టాప్ లోకి వెళ్ళిపోతుంది. కృపణ ఫలహేతవ. ఒకవేళ ఆ కృపణ అన్న దానికి నేను 5 విషయాలు చర్చించబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. చాలా ఫాస్ట్ గా రాసుకున్నాను కాబట్టి చదివేస్తాను. కృపణ అన్న పదం యొక్క యథార్థ వాస్తవిక భావాన్ని అర్థం చేసుకోండి. మొదటిది, అత్యంత అరుదైన, ఇప్పుడు సంగమయుగం అన్నాడు. సంగమయుగం అంటే కాలచక్రంలో ఇది కలియుగం యొక్క అంతిమ సమయము, కృతయుగం ఆరంభ సమయము. ఈ మధ్యలో చిన్న సమయం, కొద్ది సమయం పరమాత్మ సృష్టి మీద అవతరించి నీవు ఆత్మ అనుభవం చేస్తే నన్ను కూడా అనుభూతి చేస్తావు. వితౌట్ ఆత్మ అనుభవం నన్ను అనుభవం చెయ్యలేవు. ఎప్పుడైతే ఆత్మ అనుభవం చేస్తావో నాలోని గుణాలు, శక్తులు ప్రవహిస్తాయి. ఇది ఎంత అద్భుతమైనటువంటి వరం అండి ఇది మీకు. దీనికంటే గొప్ప ప్రాప్తులు మీకు ఇంకెక్కడైనా ఏ మార్గంలోనే దొరుకుతాయా? యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు దొరుకుతాయా? ఏ స్వాముల వెంట వెళ్ళిపోతే దొరుకుతాయా? ఏ విధంగా మీరు చేసేటువంటి విధానంలో ఎక్కడైనా ఇటువంటి దొరికాయా మీకు? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, అత్యంత అరుదైన ఈ సంగమయుగం అంటే పరమాత్మతో సంగమించే యుగం. ఈ యొక్క ఆత్మ పరమాత్మల కలయిక ఇప్పుడు నడుస్తున్నట్టు ఇప్పటికే 90 సంవత్సరాలు గడిచిపోయింది. సంగమయుగ అవకాశాన్ని వృధా చేసుకోవడం అంటే, కృపణుడు అంటే ఏంటి తెలుసు, జ్ఞానం ఉంది, కానీ పర్వాలేదు, ఎవరు పర్ఫెక్ట్ అయ్యారు, రేపు చేద్దాము, పర్వాలేదు అనుకునేవాడు అత్యంత దౌర్భాగ్యుడు, దీనుడు అంటున్నాడు. కృపణ అంటే అది. మొదటిది, ప్రతి ఆత్మకు ఒకసారి మాత్రమే లభించే వరాలు. దేవుని యొక్క ప్రత్యక్ష గుర్తింపు వచ్చింది, అయినా నెగ్లెక్ట్ చేస్తున్నాను. రాజయోగ విధి విధానం చెప్తున్నాడు. ఆత్మ పరమాత్మ కలుసుకుని ఆత్మ నుండి, పరమాత్మ నుండి ఆత్మలో గుణాలు, శక్తులు తీసుకుని విధానం చెప్తున్నాడు, అయినా విడిచిపెట్టాము. ఆత్మని శుద్ధి చేసుకోవాలి, పవిత్రత విడిచిపెట్టేసాము, చెత్త పనులు చేస్తున్నాము. స్వర్గవారసత్వం, సత్య త్రేతాయుగాల్లో నీకు జన్మ ఇస్తున్నాను రా బాబు, నువ్వు చిన్న చిన్న కోరికలు కోరుకుంటావేంటి? చిన్న చిన్న కోరికలు కాదు, నేను హయ్యెస్ట్ ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిచ్చేస్తున్నాను నిన్ను అంటే కూడా దాన్ని కూడా విడిచిపెడతాం. ఈ శ్రేష్ఠ దివ్య అవకాశాన్ని వదిలేసి ఏం చేస్తున్నాడంట, ఆత్మ ఏం చేస్తుందంట, శరీర సంబంధాలు, ప్రశంసలు, పదవులు, సుఖాలు, చిన్న చిన్న కోరికల మీద ప్రాముఖ్యత ఇస్తూ సమయాన్ని, ధనాన్ని, శక్తులని వృధా చేస్తున్నాడంట. అటువంటి వాడు కృపణుడు, నంబర్ 1 కృపణుడు. దీనికోసం పరిగెత్తితే ఆత్మను కృపణ అంటారు. ఇవన్నీ గూగుల్లో తీసుకున్న విషయాలు. రెండవది, దేవుని ఖజానాలను, దేవుడు అంటే మీరు పరమాత్మ, ఈశ్వరుడు, భగవంతుడు అనే విషయం తెలుసుకోండి. నిరాకారుడు. దేవుని ఖజానాలను తీసుకుని కేవలం భౌతిక ప్రయోజనాలు మాత్రమే అడగడం. భగవంతుడు అంత అద్భుతమైన ఖజానాలు ఇస్తుంటే చిన్న చిన్న కోరిక, నాకేదో ప్రమోషన్ కావాలి, నాకు ఇంక్రిమెంట్ కావాలి, లేకపోతే నాకు వ్యాపారంలో ఇంకొక 10% లాభం పొందాలి, చిన్న చిన్న కోరికలు. ఏంటంటే కోరికలంట, కృపణుడు అంటే భగవంతుని వద్దకు వచ్చి పరమాత్మ అనుభవాన్ని పొంది జీవిత విముక్తి ఇచ్చే జ్ఞానం పొందని, జీవన్ముక్తి యొక్క జ్ఞానం పొందినా ఇంకా దేవుని దగ్గర ఏమడుగుతున్నారంట, నాకు ఆరోగ్యం కావాలి, నాకు డబ్బు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు అనుకున్నటువంటి లౌకిక పనుల్లో విజయం పొందాలి, ఇంటి సమస్యలు తీరాలి. ఇవన్నీ చిన్న కోరికలు అంటున్నాడు. కానీ ఏమడగాలంట, అడగవలసింది ఏంటి అసలు? ఇవన్నీ ఈ చిన్న చిన్న కోరికలు కొనేవాడిని కృపణుడు అంటున్నాడు. అసలు అడగవలసింది ఏంటంటే ఆత్మస్మృతి, పవిత్రత, వికారరహిత స్థితి, స్వరాజ్య వారసత్వము, ఇవన్నీ కోరుకోవాలన్నమాట. అప్పుడు ఇవన్నీ కోరుకుంటే కృపణుడు కాదు. లేకుండా చిన్న చిన్న కోరికలు కోరుకుంటే వాడు రెండవ రకమైనటువంటి కృపణుడు. ఫలహేతవ అని అన్నాడు కదా, ఫలానికి పనిచేసేవారు కృపణులు. వారు మార్పు కోసం రారు, ఫలాల కోసం మాత్రమే వస్తారు. మార్పు కోసం అంటే పరివర్తన కోసం రారు. తమో ప్రధాన సంస్కారాలను సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి, కొద్ది సమయం మాత్రమే ఉంది, ఒక్క జన్మ మాత్రమే ఉంది, ఈ విషయం చెప్పినప్పటికీ కూడా నిర్లక్ష్య ధోరణిలో నేను ఏమైతే అయిపోయింది, ప్రస్తుతానికి ఈ జన్మలో నేను హాయిగా ఉండాలి అనుకుని చేసేటువంటి విధానమే ఏమంటున్నారు, ఫలాసక్తితో చేసేటువంటి వాళ్ళంతా కూడా ఈ విధంగా. అర్థమైందండి? ఏమంటాడు, బుద్ధి ఫలాసక్తితో చేసేవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఇది కృపణల బుద్ధి అన్నమాట. అదే కదా చెప్పాను ఇప్పుడు మీకు. ఫలహేత ఇక్కడ వచ్చింది, బుద్ధిని ఈ ఫలాల కోసం మాత్రమే చేస్తారు. మూడో విషయం అండి, మొత్తం 5 విషయాలు చెప్తే నా పాఠం అయిపోతుంది. బుద్ధిని తాత్కాలిక విషయాలలో ఉపయోగించడం. ఏది
అనిత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము. ఆత్మ నిత్యము, దేహము అనిత్యము. ఇది ఎవరు కాదంటారు? ఎవరన్నా కాదంటారు చెప్పండి? ఎంత పెద్ద పెద్ద మహానుభావులైనా ఇది కాదని ఎవరంటారండి? ఆత్మ నిత్యము. సో నిత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలా, అనిత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలా? ఆలోచించండి ఒకసారి. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ? బుద్ధిని తాత్కాలిక విషయాలలో ఉపయోగించను. బుద్ధి ఈజ్ ఈక్వల్ టు ఆత్మ యొక్క అత్యంత విలువైన ఆధారము. ఆత్మ యొక్క మూడు ఉన్నాయి కదా ఆధారాలు: మనసు, బుద్ధి, సంస్కారం. మనస్సు సంకల్పాలు చేస్తుంది, బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది, దాని అనుగుణంగా మరి మంచి సంస్కారాలు కానీ చెడు సంస్కారాలు కానీ తయారవుతాయి. స్టోర్ హౌస్ అని చెప్పాడు కదా. బుద్ధి పరమాత్మతో యోగములో ఉండాలి. మంచి జరగాలి అంటే, మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే పరమాత్మ ఎప్పుడు కూడా మీరు తప్పుడు పనులు చేయమని చెప్పడండి. నేను స్మగ్లింగ్ చేస్తున్నాను, స్మగ్లింగ్ లో 100 కోట్లు కానీ నాకు వచ్చినట్లయితే 10 కోట్లు పెట్టి వజ్రాల హారం తయారు చేసిస్తాను అంటే భగవంతుడిని కూడా మీ కుళ్ళు పనుల్లో భాగస్వామ్యంగా చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు ఏ శాస్త్రం సమర్థించింది? మీరు అనుకున్న ఏ భగవంతుడు చెప్పాడు, ఏ ప్రవచనకారుడు చెప్పాడు? ఆ విధంగా ఎక్కడా కూడా చెప్పబడలేదు. బుద్ధి వక్రించి కృపణ అవస్థలో మనం బాధపడుతూ ఉన్నామన్నమాట. అయితే బుద్ధి దేని మీద వెళ్ళాలంట? మమత, అహంకారము, ప్రతిష్ట, పోటీ, లౌకిక ఆకర్షణకు తిరిగితే వెళ్ళకూడదు. నన్ను వాడు గౌరవించాలి, ఇది ఉండాలి, అహంకారము ఇవన్నీ పెట్టుకుని కూర్చుంటే ఈ లౌకిక అంటే ఏంటి? వర్తమాన లోకములో మనము జీవిస్తున్న పద్ధతి లౌకిక పద్ధతి. భగవంతుని తెలుసుకుని దాన్ని ఏమంటాడు? అలౌకిక అంటాడు. అలౌకిక అంటే ట్రాన్సెండెంటల్ అంటాడు ఇంగ్లీషులో. అప్పుడు ఆ ఆత్మ కృపణ అవుతుంది. అఖండ ధన సముద్రం ముందున్న, చూడండి, అఖండ ధన సమృద్ధం ముందున్న లోపల పేద ఆత్మగా ఉండడం. ఆత్మను అద్భుతంగా తయారు చేసుకునే విధానం భగవంతుడు మనకు చెప్పినా కూడా విస్మరించేమంటే అర్థం ఏంటి? ఆత్మ ఏ విధంగా తమో ప్రధాన స్థితిలో ఉంది అంటే ఆ విధంగానే ఉంచుకోవడం, దానికోసం ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం. అది మూడవ రకమైనటువంటి కృపణ. నాలుగవది, మార్గము తెలుసుకొని కూడా దిగువ ఎంపికను చేయడం. హైయెస్ట్ మార్గం మనకు తెలుసు, కానీ సరిపోతుంది, అవన్నీ ఎవరు చేస్తాడండి? అది కృపణ. నాలుగవ కృపణ. ఎంత బాగా చెప్పాడు చూసారా? భగవంతుడు ఏం చెప్తున్నాడు? కొంతమంది పిల్లలు అత్యున్నత సత్యము తెలిసినా అత్యల్ప జీవితాన్ని గడుపుతారు. ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలండి. వాడు ఏదో చేసే వీడేదో అని చిన్న అన్నమాట. శ్రీమతం అంటాడు భగవద్గీతలో. ఏంటి శ్రీమతం? శ్రీమతము తెలుసు, కానీ శ్రీమతాన్ని విడిచిపెట్టి మనమతము, జనమతము, పరమతము, వాడు చెప్పిన మాటలు వీడు చెప్పిన మాటకి అత్యంత విలువనిస్తాం. భగవంతుడు చెప్పిన మాటని పూరా కాల రాస్తాం, నిర్లక్ష్యంగా. భగవంతుడి దగ్గర ఉన్నా సాధారణుల్లా ప్రవర్తిస్తారు. భగవంతుడు కృప ఉన్నా కూడా సాధారణంగా ఉంటారు. సో ఈ విధంగా ఇలాంటి ఆత్మలను కృపణులు అంటారు. ఎత్తైనది అందుబాటులో ఉన్నా తక్కువ దానినే తీసుకునేవారు కృపణులు. నాలుగవ రకం కృపణులు. ఇక ఆఖరిదండి, అంతర్గత పవిత్రత లేకుండా ఫలాలు కావడం. ఏమండి? అంతర్గత పవిత్రత లేకుండా ఉంటే ఈ భౌతిక ఫలితాలు కోరుకుంటా ఉంటారు. ఏమని చెప్పాడు? కృపణుడికి కావలసినవి ఏంటి? ఫలితము, పదవి, ప్రశంస, గుర్తింపు, ఇవన్నీ ఆ కృపణుడి యొక్క లక్షణాలు. కానీ ఏమొద్దనుకుంటాడంటే కృపణుడు? ఆత్మ పరిశ్రమ, యోగ జీవితము, పవిత్రత, తపస్య, సంస్కార పరివర్తన, ఇవన్నీ ఏవి కూడా కోరుకోడండి. ఇవన్నీ చేసే విధానం భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పినా కూడా నాలో చలనము లేదు అంటే మీరు కృపణులు అని భగవంతుడు ముద్ర వేస్తున్నాడు. వారు భగవంతుని ఆశీర్వాదాలు మాత్రము కోరుతారు, కానీ భగవంతుని మార్గములో ప్రయాణము చేసేటువంటి ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకునే శక్తి వారిలో ఉండదు అంటున్నారు. ఆశీర్వాదం ఇవ్వండి సరిపోతుంది, ఇది అయిపోతుందండి, పలానా మా అమ్మాయి కోసం పెళ్లి సంబంధం చూస్తున్నాం, ఇది జరిగేలా చూడండి అంతే ఆశీర్వాదం. అర్థమైందండి? హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళడానికి వాళ్ళకి ఛాన్స్ ఉన్నా కూడా వెళ్ళరు అంటున్నారు. అర్థమైందండి? ఇవన్నీ కూడా ఇప్పుడు ఆఖరిగా కృపణుడు అనే దానికి ఒక వాక్యంలో ఏం చెప్తున్నాడండి? కృపణుడు అంటే తన అసలు స్వమానం మరచిపోయి, తన స్వమానం ఏంటి? చాలా గొప్పవాడు, పరమాత్మని పొందినటువంటి స్వమానం. సెల్ఫ్ రియలైజేషన్ లీడ్స్ టు గాడ్ రియలైజేషన్. గాడ్ రియలైజ్డ్ సోల్ ఆయన చిన్న చిన్న కోరికలు కోరుకోవడం ఏమిటండి? మొత్తం అంతా కూడా 21 జన్మలు సామ్రాజ్యాన్ని నీకు అధిపతిగా పెట్టి శ్రేష్టమైన జన్మలు ఇస్తానని భగవంతుడు వాగ్దానం చేస్తుంటే, నాకు అవేవి అక్కర్లేదు, నాకు ఏదో ప్రమోషన్ కావాలి, ఇంక్రిమెంట్ కావాలి, వ్యాపారంలో కొంచెం డెవలప్మెంట్ కావాలి, పిల్లవాడికి ఏదో సీట్ రావాలి, ఇటువంటి చిన్న చిన్న కోరికలు కోరుకుంటున్నాం. అంటే
లైంగిక భ్రాంతులు అటువంటి కోరికలు చాలా పెద్ద కోరికలు అనిపిస్తాయి. తన అసలు స్వమానం మరిచిపోయి తాత్కాలిక సాధనాల కోసం భిక్ష అడిగే ఆత్మ, దగ్గర అంటున్నాడు భగవాన్. భిక్ష అడిగే ఆత్మ, ఆ ఆత్మ పరమాత్మ సంతానము, స్వర్గ వారసత్వ హక్కుదారు, శాంతి పవిత్రత జ్ఞానాలకు అధిపతి అయినా కూడా అడిగేది ఏంటండి? ప్రశంస, పదవి, సౌకర్యము, సంబంధాలు, భౌతిక భద్రత, ఇవన్నీ ఆధ్యాత్మిక సిరులకు పోలిస్తే, ఆధ్యాత్మిక సిరులతో పోలిస్తేనంట ఇదన్నీ కూడా ధూళి మాత్రమే అన్నాడు. ధూళి అంటే ఏంటి? ధూళి అంటే బూడిద, పొగ. అందుకే దేవుడు అలాంటి ఆత్మలను కృపణులు, చిన్న మనసు, చిన్న బుద్ధి, చిన్న లక్ష్యంతో ఉన్నటువంటి వాళ్ళుగా ఆ విధంగా చెప్తున్నారు. ఆఖరిగా భగవంతుని జ్ఞానము, రాజయోగము, పవిత్రత, స్వర్గ వారసత్వం వంటి అపార ఆధ్యాత్మిక సంపదను పొందినప్పటికీ వాటిని వదిలేసి చిన్న చిన్న శరీర సంబంధ కోరికల కోసం ఖర్చు చేసే ఆత్మ, సారాంశముగా కృపణ ఈజ్ ఈక్వల్ టు భగవంతుణ్ణి విడిచిపెట్టి మాయను ఎంచుకునేటువంటి ఆత్మ. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణ ఫలహేతవ. ఇటువంటి ఈ కృపణులు అంటే నిజంగా పరమాత్మ అంటున్నాడు, నాకు చాలా జాలి వేస్తుంది. బుద్ధినేత్రాన్ని ఆ విధంగా వాడుకుంటున్నారా? నేను స్వర్గ వారసత్వాన్ని మీకు ఈ విధంగా ఇస్తుంటే మీరు చిన్న చిన్న కోరికలు వాడుకుంటూ మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారా? మీరు గమనించారా మీ శరీరం ఎంతవరకు మీకు సహకరిస్తుంది? ఈ రోజున సహకరించింది, ఈ రోజున బుద్ధి పనిచేస్తుంది, అయినప్పటికీ కూడా మీరు ఆ విధంగా నిర్లక్ష్య ధోరణిలో మీరు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి బుద్ధి నేత్రాన్ని తెరవండి. ఈ యొక్క కృపణుల యొక్క స్థితి నుంచి మనం పరమాత్మ యొక్క సంతానముగా మారి అద్భుతమైనటువంటి పరమాత్మ యొక్క వారసత్వానికి అర్హత పొందండి. అర్థమైంది? ఇక్కడితో మన చర్చను ముగించుకుందామండి. గీతలో కూడా ఏం చెప్పాడు ఒకసారి చెప్పుకుంటున్నాం కదా మనం. 2వ అధ్యాయంలోని 49 శ్లోకాలు ఏం చెప్పాడండి? ఈ సమత్వ బుద్ధి యోగము కంటే, అంటే గత 2 శ్లోకాల్లో ఏం చెప్పాడు? సమత్వ బుద్ధి యోగం అంటే ఫలితాల మీద ఆశించకుండా చేసేటువంటి కర్మలను. సకామ కర్మ, సకామ కర్మ అంటే కోరికలు, ఫలితము ఆశించి చేసే కర్మ సకామ. సకామ, నిష్కామ అంటారు. సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావున ఓ ధనంజయ, నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపుము. ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు, కృపణులు అన్నారు. లాస్ట్ లో కృపణులు అన్నారు. ఇక్కడితో మనం రాబోయే ఎపిసోడ్లో మరొక అంశము మనం ఈసారి ఉపనిషత్తులోకి వెళదాము. అందులో ఉన్నటువంటి మా మంత్రాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా యక్ష ప్రశ్న 22వ ప్రశ్న మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. లోకా సమస్తా సుఖినో. ఓం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.